కృష్ణమ్మ తల్లి కృష్ణానది పుట్టుక మరియు విశిష్టత దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన నదులలో కృష్ణానది ఒకటి. దీనిని తెలుగు ప్రజలు ఎంతో భక్తితో కృష్ణమ్మ తల్లి అని, కృష్ణావేణి అని పిలుచుకుంటారు. ఈ నది కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, కోట్లాది మందికి జీవనాధారం మరియు ఆధ్యాత్మిక కేంద్రం. నది పుట్టుక ఆరిజిన్ కృష్ణానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో సముద్రమట్టానికి సుమారు 1337 మీటర్ల ఎత్తులో ఉన్న మహాబలేశ్వర్ సమీపంలో జన్మిస్తుంది. ఒక చిన్న ధారగా మొదలై 5 నదుల అంటే కృష్ణ, వేణి, కోయ్నా, సావిత్రి, గాయత్రిల కలయికతో ఇది ఒక మహానదిగా మారుతుంది. ప్రవాహమార్గం కోర్స్ ఈ నది మొత్తం సుమారు 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని ప్రయాణం 4 ప్రధాన రాష్ట్రాల గుండా సాగుతుంది. మహారాష్ట్ర ఇక్కడ నది జన్మించి సుమారు 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కర్ణాటక ఇక్కడే ఘటప్రభ, మలప్రభ వంటి ఉపనదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా గుండా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీని దాటి చివరకు హంసలదీవి కృష్ణాజిల్లా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆధ్యాత్మిక విశిష్టత పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు అంశతో ఈ నది ఉద్భవించిందని భక్తుల నమ్మకం. కృష్ణ పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణ పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి. ఈ సమయంలో నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పుణ్యక్షేత్రాలు ఈ నది తీరాన శ్రీశైలం అంటే మల్లికార్జునస్వామి, విజయవాడ అంటే కనకదుర్గమ్మ, అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి వంటి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలసాయి. ఉపనదులు ట్రిబ్యూటరీస్ కృష్ణమ్మకు ఎన్నో ఉపనదులు తోడవుతాయి. అందులో ముఖ్యమైనవి తుంగభద్ర ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది. మూసీ హైదరాబాద్ నగరం ఈ నది తీరానే ఉంది. భీమా, కోయినా, దూద్గంగా, మలప్రభ. జీవనాధారం తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో కృష్ణానది పాత్ర అమోఘం. ప్రాజెక్టులు నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాం, ఆలమట్టి డ్యాం వంటి భారీ ప్రాజెక్టులు ఈ నదిపైనే నిర్మించబడ్డాయి. ఇవి లక్షలాది మందికి సాగునీటిని, కోట్లాది మందికి త్రాగునీటిని మరియు విద్యుత్తును అందిస్తున్నాయి. కృష్ణమ్మ తల్లి ప్రవహించే ప్రతిచోటా పచ్చని పొలాలు, పాడి పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే తెలుగువారామెను అన్నపూర్ణగా కొలుస్తారు. కృష్ణమ్మ తల్లి కృష్ణానది పుట్టుక మరియు విశిష్టత దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన నదులలో కృష్ణానది ఒకటి. దీనిని తెలుగు ప్రజలు ఎంతో భక్తితో కృష్ణమ్మ తల్లి అని, కృష్ణావేణి అని పిలుచుకుంటారు. ఈ నది కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, కోట్లాది మందికి జీవనాధారం మరియు ఆధ్యాత్మిక కేంద్రం. నది పుట్టుక ఆరిజిన్ కృష్ణానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో సముద్రమట్టానికి సుమారు 1337 మీటర్ల ఎత్తులో ఉన్న మహాబలేశ్వర్ సమీపంలో జన్మిస్తుంది. ఒక చిన్న ధారగా మొదలై 5 నదుల అంటే కృష్ణ, వేణి, కోయ్నా, సావిత్రి, గాయత్రిల కలయికతో ఇది ఒక మహానదిగా మారుతుంది. ప్రవాహమార్గం కోర్స్ ఈ నది మొత్తం సుమారు 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని ప్రయాణం 4 ప్రధాన రాష్ట్రాల గుండా సాగుతుంది. మహారాష్ట్ర ఇక్కడ నది జన్మించి సుమారు 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కర్ణాటక ఇక్కడే ఘటప్రభ, మలప్రభ వంటి ఉపనదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా గుండా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీని దాటి చివరకు హంసలదీవి కృష్ణాజిల్లా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆధ్యాత్మిక విశిష్టత పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు అంశతో ఈ నది ఉద్భవించిందని భక్తుల నమ్మకం. కృష్ణ పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణ పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి. ఈ సమయంలో నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పుణ్యక్షేత్రాలు ఈ నది తీరాన శ్రీశైలం అంటే మల్లికార్జునస్వామి, విజయవాడ అంటే కనకదుర్గమ్మ, అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి వంటి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలసాయి. ఉపనదులు ట్రిబ్యూటరీస్ కృష్ణమ్మకు ఎన్నో ఉపనదులు తోడవుతాయి. అందులో ముఖ్యమైనవి తుంగభద్ర ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది. మూసీ హైదరాబాద్ నగరం ఈ నది తీరానే ఉంది. భీమా, కోయినా, దూద్గంగా, మలప్రభ. జీవనాధారం తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో కృష్ణానది పాత్ర అమోఘం. ప్రాజెక్టులు
నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం, ఆలమట్టి డ్యాం వంటి భారీ ప్రాజెక్టులు ఈ నదిపైనే నిర్మించబడ్డాయి. ఇవి లక్షలాది మందికి సాగునీటిని, కోట్లాది మందికి త్రాగునీటిని మరియు విద్యుత్తును అందిస్తున్నాయి. కృష్ణమ్మ తల్లి ప్రవహించే ప్రతి చోటా పచ్చని పొలాలు, పాడి పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే తెలుగువారామెను అన్నపూర్ణగా కొలుస్తారు.